హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ అపోలో ఫిష్ ఫ్రై అండి. దానికి కావాల్సిన పదార్థాలు, నేను కేజీన్నర ఫిష్ తీసుకున్నాను. 600 గ్రాములు వచ్చిందండి. ఇట్లా పీసెస్ కట్ చేయించుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ 1 స్పూన్నర వేసుకున్నానండి. కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు, మైదాపిండి 2 స్పూన్లు అండి, కారం 1 స్పూను, ధనియా పౌడర్ 1 స్పూను, గరం మసాలా 2 స్పూన్లు వేసుకోవాలండి. పసుపు, సాల్ట్ తగినంత వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒకటి నిమ్మకాయ చెక్క తీసుకోవాలి, పిండుకోవాలి. కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు వేసుకోండి, మంచిగా పట్టాలి కదా. మైదాపిండి 2 స్పూన్లు సమానంగా వేసుకోవాలి. అలా నిమ్మకాయ చెక్క ఒకటి పిండి వేసుకున్నాం. ఫుడ్ కలర్ కొంచెమేనండి, వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. మంచిగా మసాలాలన్నీ వేసుకొని అల్లం పేస్ట్ చెప్పాను కదా, స్పూన్నర, ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలి. మంచిగా ఆయిల్ వేసుకుంటే పడుతుందండి. పసుపు చెప్పాను కదా, ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్లేట్లో ఉన్నవన్నీ కూడా చూసుకోండి. ఇట్లా కలుపుకోవాలి. మంచిగా ఇలా కలుపుకొని పెట్టుకుని నేను ఒక 1/2 అవర్ కలుపుకున్నాను. బాండీ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని వేపుకోవాలండి. మంచిగా కలర్ రావాలి, మంచి కలర్ రావాలి. బయటకన్నా ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. కొంచెం మనకి రేట్ కూడా బయట ఎక్కువ కదా. చాలా సింపుల్ అండి ఇది రెసిపీ. ఇట్లా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా మంచిగా తింటారండి. ఇలా తీసి పెట్టేసుకోవాలి. ఇలాగా కూడా తినొచ్చు, కానీ నేను కొంచెం వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసి తాలింపు వేసానండి. బాండీ పెట్టుకొని అదే ఆయిల్ వేసుకున్నాను. వేసుకుని ఎల్లుల్లిపాయలు 2 చూపించాను కదా, అవి చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా పీసెస్లా కట్ చేసుకోవాలి. మంచిగా వేపుకోవాలి. ఆయిల్ పెద్ద ఏమీ వేసుకోవద్దండి, ఎక్కువ. ఇలా వేపుకొని ఇలా పక్కన పెట్టుకున్నాం కదా, ఈ ముక్కలన్నీ దాంట్లో ఈ తాలింపు వేసుకున్నాయి దాంట్లో వేసేసుకోవాలండి. రెడీ అయిపోయిందండి అపోలో ఫిష్ ఫ్రై అండి. చాలా బాగుంటుందండి. చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి.